హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూసుకుందామండి. ఏపీలో వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. ప్రభుత్వ ఆలోచనలో ఏంటో చెప్పిన డిప్యూటీ సీఎం. ఏపీలో వాలంటీర్స్ వ్యవస్థ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టాడు కదా. ఇప్పుడు ఈ వాలంటీర్స్ కు పవన్ కళ్యాణ్ ఒక గుడ్ న్యూస్ చెప్పారంటే ఏంటో చూద్దాం. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వాలంటీర్ విషయంలో దుష్ప్రచారం చేశారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగిపోతున్న ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు వారు లేకపోయినా పెన్షన్ పంపిణీ ఎక్కడ ఆగలేదని తెలిపారు. గతంలో వైసీపీ వాళ్ళు ఏం చెప్పారండి? వాలంటీర్స్ లేకపోతే సేవ చేయలేం, వాళ్ళు లేకపోతే ఇంటింటికి పథకాలు ఇవ్వలేం, వాళ్ళు లేకపోతే పెన్షన్ ఇవ్వలేం, వాళ్ళు లేకపోతే మేం లేవు అని అబద్ధాలు చెప్పారుగా. బట్ వాళ్ళు ఎవరు లేకుండా ఈరోజు మేము పెన్షన్లు పంపిణీ చేస్తాం, ఎలా సాధ్యమైంది తెలపండి. పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అలాగే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటో చెప్పారు డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఈ వాలంటీర్స్ ఉన్నారు కదా, వాలంటీర్స్ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని 10,000 జీతం ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకోవాలా ఏంటి అనేది ఒక క్లారిటీ చెప్పేశారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏపీలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు ఆగలేదు. ప్రభుత్వం ఆలోచన ఏంటో చెప్పినా పవన్ కళ్యాణ్ ఇదిగోండి, వాళ్ళు లేకపోయినా ఆగలేదు, మేము పని చేసాం చెప్పుకుని వచ్చారు. అనంతరం జరిగిన సభలో పెన్షన్ పంపిణీ గుర్తు ప్రస్తావిస్తూ వాలంటీర్ గురించి కామెంట్స్ చేశారు. వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగలేదు కదా, గత ప్రభుత్వం వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగిపోతుందని ఓదరగొట్టిన విమర్శించారు. ఇప్పుడు వాలంటీర్ లేరని పెన్షన్ ఆగలేదు అన్నారు. సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. యాక్చువల్గా సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ వాలంటీర్ బదులు వీళ్ళు పంపిణీ చేశారు. వాళ్ళు రోజుకు 10 మందికి పంచితే వీళ్ళు రోజుకి 100 మందికి పంచారంట. మళ్ళీ ఇది ఎలా సాధ్యమైంది? కూటమి ప్రభుత్వం పెన్షన్ కూడా పెంచిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఒక 1000 రూపాయలు పెంచి 4,000, గత 3 నెలలు 1000 మొత్తం 7,000 ఈ నెల ఇచ్చింది జూలై 1. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు. గతంలో పెన్షన్ ద్వారా 4-5 రోజులు తీసుకునేవారు పవన్ కళ్యాణ్, తీసుకునేవారు అనేది తెలిపారు పవన్ కళ్యాణ్. ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయం 10లోగా 100% పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది అన్నారు. మాక్సిమం నైట్ లోపల అయిపోతుంది, లేకపోతే మార్నింగ్ 10 లోపల మొత్తం 100% అయిపోతుందని తెలుపుకుని వచ్చారు. వాలంటీర్ల ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలనే అంశంపై ఆలోచన చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలో నిర్ణయం తీసుకుంటానని. వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాన్ని గమనిస్తే ఒక్క సచివాలయానికి 10 మంది వరకు ఉద్యోగాలు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఒక్కొక్క సచివాలయానికి 10 మంది ఉద్యోగులు ఉన్నారంట. సో ఇంతమంది అవసరమా, ఉంటే ఎలా చేయాలి, మొత్తం ఒక నివేదిక పెట్టి, ఒక కమిటీ పెట్టి, ఒక మీటింగ్ లాగా పెట్టి ఎలా చేయాలి, ఏం చేయాలని ఒక దిశానిర్దేశంతో ఆయన చేయబోతున్నారంట. వీళ్ళందరూ సేవలు వినియోగించుకుంటే ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ పూర్తి చేయొచ్చు అని తెలిపారు. సో వీళ్ళందరూ తలుచుకుంటే ఒకటేలా చేసేయచ్చని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా బాధ్యత, జవాబుదారం ఉంటుందని తెలిపారు. జవాబుదారితనం. సచివాలయ ఉద్యోగి ఎవరికైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎవరైనా లంచం తీసుకున్నా, ఇబ్బంది పెట్టినా నేరుగా ఫోన్ చేయొచ్చని ఆయన ఆర్డర్ చేశారంట. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికీ అలా చేయరని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సో మొత్తానికి ఏంటంటే గుడ్ న్యూస్. వాలంటీర్లారా, పవన్ కళ్యాణ్ గారు మీ వైపు ఫోకస్ పెట్టారు. గతంలో మీరే ఈయన విమర్శించారు, మమ్మల్ని ఇది తిట్టారు అది తిట్టారు. బట్ మీ యొక్క బంగారు భవిష్యత్తు మీద ఇప్పుడు ఈయన ఆలోచిస్తున్నారంట. మీరు లేకపోయినా మేము పంపిణీ చేసాం, బట్ మీకు కూటమిలో భాగంగా, ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో భాగంగా మీకు మేము ఏదైతే తెలిపామో దాని గురించి ఆలోచించి నిర్ణయం చెప్తామని ఆయన చెప్పుకుని వచ్చారు. సో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు అధైర్యపడకండి, మీకు మంచి రోజులు అయితే ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.